హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని దేవుడు సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవుని ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాము. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అనేసి ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మనం పొందుకోవాలి అని చూసినట్లయితే దేవుని దగ్గర మనము రోజు ప్రార్థనలో గడపాలన్నమాట. మనము ఒకవేళ పోరాటంతో జీవిస్తూ ఉండొచ్చు, లేకుంటే సమాధానం లేకుండా జీవించవచ్చు, లేకపోతే కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. ఆయన యొక్క సమాధానం మన యొక్క హృదయాల్లో ఏలుబడి చేసినట్లయితే మనకు సంతోషం, పూర్ణ సంతోషం కలుగుతుంది అనమాట. మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది అనమాట. మన హృదయాల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అనమాట. దేవుడు అనుగ్రహించే సమాధానం పొందుకోవాలనేసి మనము ఒక్కొక్క రోజు మనం ఏం చేయాలంటే దేవునితో యేసయ్యా మీరు అనుగ్రహించే ఆ యొక్క సమాధానం మా హృదయాల్లో, మా యొక్క గృహాల్లో మీరు అనుగ్రహించండి ప్రభువా అనేసి మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సమాధానం అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. తర్వాత ఆ యొక్క వచనం చెప్తున్నది, అందుకొరకే మీరు అందరూ ఒక్క శరీరంగా పిలువబడితే అనేసి ఆ యొక్క వాక్యంలో చెప్పబడుతుందంట. ఒక శరీరం అని చెప్తే ఒక సంఘం అంతా కలిసినట్లయితే ఒక శరీరంగా మారుతుంది అనమాట. సంఘం అంతా శరీరంగా మారినప్పుడు ఆ యొక్క శరీరం దేవుడు ఏలుబడి చేసే దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు సంఘాన్ని ఎలా నడిపించాలి, ఎలా పోషించాలి, ఏ యొక్క వాక్యంతో పోషించాలి అనేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క రోజు దాని మీద కను దృష్టి ఉంచి దాన్ని నడిపే దేవుడు అంటున్నాడు అనమాట. తర్వాత మీరందరూ మరియు కృతజ్ఞులైండుడి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. కృతజ్ఞులై ఉండాలి. ప్రతి ఒక్క విషయానికి దేవుని దగ్గర మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నమాట. మనం ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించాలంటే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములన్నిటిని గురించి మనము దేవునికి కృతజ్ఞతలై ఉన్నామన్నమాట. ఒకరోజు ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే ఆయనకు కృప మాత్రమే, మనం నడుస్తున్నామంటే ఆయన కృప మాత్రమే, మనం తింటున్నామంటే ఆయన కృప మాత్రమే. ఎంతో మంది లోకంలో చూసినట్లయితే తిన్నది జీర్ణం కాకుండా వాళ్ళ జీర్ణ శక్తి తక్కువ అయ్యి ఏం జరుగుతుందంటే వాళ్ళు సరిగా తినలేకపోతుంటున్నారనమాట. అదే విధంగా మనం చూసినట్లయితే ఎంతో మంది నడవలేకుండా పోతున్నారు, బెడ్ రెస్ట్ లో ఉంటున్నారనమాట. అయితే వాళ్ళకి అందరికంటే కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపింపజేస్తున్నాడు, మనల్ని తినడానికి తిండినిస్తున్నాడు, ప్రతి ఒక్క రోజు మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు తీరుస్తున్నాడు. అయితే దేవునికి మనము ఏం చేయాలంటే ప్రతి ఒక్క రోజు ప్రభా మీరు ఆ కార్యం నా జీవితంలో చేశారు, ఈ కార్యం నా జీవితంలో చేశారు ప్రభా అనేసి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే బిడ్డలంగా ఉండాలన్నమాట. ఒక్కొక్క రోజు మనము యేసయ్యా ఈ రోజంతా మనం కాపాడారే అందుకు స్తోత్రం ప్రభువా అనేసి ఒక్కొక్క రోజు మనము స్తుతి చెల్లించాలన్నమాట. దేవునికి స్తోత్ర బలి చెల్లించాలన్నమాట. దేవుడు చెప్తున్నాడు, స్తోత్ర బలి స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరుస్తున్నాడు అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. కాబట్టి ప్రతిరోజు మనము దేవుడు చేసిన ఉపకారములన్నిటి కొరకై దేవుడు ఏం చెప్తున్నాడంటే రక్షణ పాత్రను ఎత్తుకొని దేవునికి స్తోత్ర బలి అర్పించాలన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క రోజు ఏం చేయాలంటే మన స్తోత్ర బలి అధికంగా అర్పించినప్పుడు దేవుడు దాంట్లో ప్రియపడే దేవుడు అంటున్నాడు అనమాట. దాంట్లో ఇష్టపడే దేవుడు అంటున్నాడు అనమాట. స్తోత్ర బలి ఎక్కువ చెల్లించగా దేవుడు అధికమైన కృప మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. అందుకొరకే మనము ఏం చేయాలంటే ఒక్కొక్క రోజు మనము కృతజ్ఞత అర్పించలేకుండా వారంగా ఉండకుండా ప్రతిరోజు చర్చిలో ఒక ప్రేయర్ ఉంది అని చెప్పినట్లయితే ఆ యొక్క ప్రేయర్లో మనం తప్పకుండా కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే మనము మందిరానికి వెళ్ళినప్పుడే ఏం చేయగలమంటే దేవుని ఎక్కువగా స్తుతించగలము, ఇంకా చూసినట్లయితే దేవుని ఆరాధించగలము, దేవుని పట్ల మనము ఎక్కువగా దేవుని ప్రేమించగలం అనమాట. దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ దేవుని మందిరంలో వెళ్ళి మనము స్తుతించగలము, ఎక్కువ స్తోత్రం చెల్లించగలము, ఎక్కువ దేవుణ్ణి ఆరాధించగలము, ఇంకా ఎక్కువ దగ్గర చేరగలము, దేవుని దగ్గర చేరగలము అనమాట.
కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని యొక్క సమాధానం మనలో ఏలుబడి చేయాలి అంటే మనము కృతజ్ఞులై ఆయన దగ్గర కృతజ్ఞులై ఉండాలి. దేవుడు చేసిన ఉపకారములన్నిటి కొరకే కృతజ్ఞులై ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వస్తారు. స్వస్థపరచని ప్రభువా అనేసి దేవుని దగ్గరకు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఒక్కొక్క బిడ్డ అందరూ దేవుడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహంలో కనపరుచుకోండి అనేసి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే అందరూ వెళ్ళిపోతారు. అయితే ఆ యొక్క 10 మందిలో ఒకే ఒకడు వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరిచినావు కదా, అందుకు నీకు స్తోత్రం ప్రభువా అనేసి దేవుని దగ్గర వచ్చి స్తోత్రం కృతజ్ఞత చెప్పి థ్యాంక్స్ చెప్పేసి వెళ్తారనమాట. దేవుడు అడుగుతాడు, ఆ మనిషిని చూసి అడుగుతాడు, నీతో కూడా ఇంకా 10 మంది వచ్చారు కదా, 10 మంది ఎక్కడ, ఇంకా 9 మంది ఎక్కడ, నువ్వు ఒక్కడు మాత్రమే వచ్చావా అనేసి అడిగినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రభువా, నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను అనేసి అంటాడనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ స్థలంలో ఆ యొక్క రోజుల్లో ఏం చేయాలంటే, ఒక కుష్ఠరోగులు ఊరు లోపల చేర్చాలంటే ఆ యొక్క యాజకుడి దగ్గరికి పోయి తన దేహాన్ని చూపించినట్లయితే ఆ యొక్క ఊర్లోకి ఎంటర్ అవుతారు, లేకపోతే ఊర్లు బయటదా ఆ యొక్క కాలంలో ఉండేవాళ్ళు అనమాట. అయితే దేవుడు ఆ యొక్క 10 మందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఒక్కరు మాత్రం కృతజ్ఞులైనారనమాట. అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఆ 9 మంది వల్లే కాకుండా దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి మనకు సమయం దొరికినప్పుడంతా, లేకపోతే చర్చలో ఏ యొక్క ప్రేయర్ పెట్టినప్పుడంతా మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారం కొంటున్నాం అనమాట, దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళంగా ఉంటున్నాం అనమాట. కాబట్టి మనమందరూ దేవుని కృతజ్ఞులు ఉంటున్నాము. దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ మనం ఏం చేయగలము, కాబట్టి మన స్తోత్ర బలి మాత్రం మనం చేయగలము, దేవునికి కృతజ్ఞత మాత్రం మనం చేయగలము. మనకున్న సమయంలో మనం జీవించిన దినాల్లో దేవునికి మాత్రం స్తోత్ర బలి చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఉదయకాల సమయంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఆ స్తోత్రం మీ యొక్క సమాధానం ప్రతి ఒక్క హృదయాల్లో ఏలుబడి చేయనివ్వడు ప్రభువా. అదేవిధంగా మేమందరం మీ కృతజ్ఞులు ఉండడానికి సహాయం చేయండి. ఏదో మీ యొద్ద మేలును పొందుకొనేసి యెషయా స్తోత్రం అన్నిలో వెళ్ళే మేము లోకానుసారంగా వెళ్లకుండా రజా స్తోత్రం రజా మీ యందు కృతజ్ఞులై ఉండడానికి సహాయం చేయండి. మందిరానికి వచ్చి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను కనపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను కొనియాడే బిడ్డలుగా, నిన్ను కీర్తించే బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చగలరని నమ్ముచున్నాం దేవా. ఇంతవరతో నడిపించిన దేవా, ఇక్కడ మీరు మాతో మాట్లాడినాం. యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ సమాధానం ఒక్కొక్క గృహాలు ఏలుబడి చేయనివ్వండి. స్తుతికర మహిమనిగా తెలిసిన నామమున పొందుకుని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.